హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు మీకు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి. ఇంతవరకు ఎవరు చూపించని హెల్తీ బ్రేక్ఫాస్ట్. మనము గూడాలు అంటే శనగలతో బెబ్బర్లతో అలా చేసుకుంటాం కదా, పెసర్లతో కూడా. నేను ఇక్కడ జొన్నలతో చూపిస్తున్నాను. జొన్నలతో ఎవరు ఇంతవరకు చూపించలేరు కదా. జొన్నలతో హెల్తీగా ఇలా చేసుకున్నారనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ తినడానికి చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు జొన్నలు తీసుకుంటున్నాను. ఏవైనా తీసుకోండి, నేనైతే ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకున్నాను. మీరు కావాలంటే పచ్చ జొన్నలతో అయినా చేసుకోవచ్చు. ఒక కప్పు తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఈ జొన్నలని ఒక 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. జొన్నలలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఈ జొన్నలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకొని జొన్నలను మినిమం ఒక 10 గంటలన్నా నానబెట్టుకోవాలండి. ఇవి నానడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక 10 గంటలన్నా నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ నానబెట్టుకోండి. ఒకవేళ ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవాలంటే మార్నింగే నానబెట్టుకోండి. నేనైతే ఇక్కడ నైట్కి నానబెట్టేసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మార్నింగ్ చూపిస్తాను మీకు. చూడండి, ఉదయం చూపిస్తున్నాను. జొన్నలు అనేది నానిపోయాయి కదా. ఇప్పుడు కూడా ఒకసారి వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2 సార్లు బాగా కడుక్కున్నాక ఇప్పుడు ఈ జొన్నలని ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి వేసేసుకుందాం. జొన్నలు మాత్రమే వేసుకోవాలండి, వాటర్ వేసుకోకుండా. ఫస్ట్ ఇలా జొన్నలన్నీ వేసుకున్నాక దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పెసర్లు వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల బెబ్బర్లు, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల పల్లీలు. ఇందులో ఇవే అని కాదండి, మీకు నచ్చినవి ఏవైనా వేసుకోండి. ఒకవేళ ఇవి కూడా మీకు నచ్చలేవు అనుకోండి, ఇవి స్కిప్ చేయవచ్చు. ఓన్లీ జొన్నలతో పల్లీలతో చేసుకోవచ్చు, జొన్నలు పెసర్లతో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా పర్వాలేదు, మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. అవి మునిగే వరకు నీళ్లు పోసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే జొన్నలు మనకు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ 5 విజిల్స్ వచ్చి విజిల్ కంప్లీట్గా పోయాక చూపిస్తున్నాను చూడండి. ఒకసారి అంతా కలిపేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. జొన్నలు కనుక ఇలా మెత్తగా ఉడికాయి అనుకోండి పర్వాలేదు, లేదు కొద్దిగా ఉడకలేదనుకోండి మళ్ళీ ఒక 2 విజిల్స్ పెట్టుకోండి. కొంచెం వాటర్ పోసుకొని ఇంకో 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. నాకైతే ఇక్కడ పూర్తిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఈ జొన్నల్లోంచి వాటర్ అంతా తీసేయాలి కాబట్టి ఇలా ఒక జల్లెడలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒకసారి కలిపేసుకొని పల్లీలు కూడా పూర్తిగా ఉడికిపోయాయి చూడండి. అలాగే బెబ్బర్లు కూడా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న కడాయి ఒకటి పెట్టుకోవాలి. అడుగు మాత్రం మందంగా ఉండాలండి. దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నెయ్యితో అయినా చేసుకోవచ్చు, నూనె ప్లేస్లో నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై కావాలి. అంటే లైట్గా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక ఎండుమిరపకాయను ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇది కూడా జస్ట్ ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ అల్లం వేయట్లేదు, ఓన్లీ వెల్లుల్లి వేసుకున్నాను. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇవి కొంచెం నెక్స్ట్ ఒక ఉల్లిపాయను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు. ఉల్లిపాయ మీకు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేనైతే 1 మాత్రమే కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయ మరీ మెత్తగా వేగన అవసరం లేదు, లైట్గా కుక్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ టేస్ట్ బాగుంటుంది, అలాగే డైజెషన్ కూడా మంచిది. కొద్దిగా పసుపు వేస్తున్నాను, జస్ట్ కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే ఒక పావు కప్ అంతా క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. క్యారెట్ తురుము ప్లేస్లో మీరు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, బీట్రూట్ అయినా వేసుకోవచ్చు, ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ వేసుకొని క్యారెట్ని కూడా ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను. మీరు క్యారెట్ ఈ ప్లేస్లో కాకుండా లాస్ట్లో కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం కోసం ఇప్పుడు ఇలా వేసుకుంటున్నాను. మీరు మామూలుగా పచ్చిగానే తినగలిగితే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా జొన్నలు, అవి వేసేసుకోవాలి. వాటర్ అంతా పోతాయి కాబట్టి ఇప్పుడు వేసేసుకొని వీటన్నిటికీ బాగా మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. మనం ముందుగా వేసుకున్న మసాలా అంతా వీటికి బాగా పట్టేలాగా కలుపుకున్నాక నేను ముందుగానే ఉప్పు వేసుకున్నాను కాబట్టి చూసి కొంచెం మాత్రమే వేసుకోండి. మనము అలా ముందుగా వేసుకొని ఉడికించడం వల్ల తినేటప్పుడు ఉప్పు అనేది ఆ గింజలకి ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఉడికించేటప్పుడు మాత్రం కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఉప్పు అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి.
2 నిమిషాల తర్వాత చూడండి మనకు ఆల్రెడీ గుడాలు అనేది రెడీ అయిపోయినాయి, జొన్న గుడాలు అనేది రెడీ అయిపోయినాయి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక నిమ్మ చెక్క పిండేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా నిమ్మరసం వేయడం వల్ల తింటూ ఉంటే ఆ పుల్లగా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ స్పైసీగా తినాలనుకుంటే లాస్ట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే హెల్తీగా తినాలి అంటే ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది ఫీడ్బ్యాక్ పెట్టండి. అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.